రైట్, ఇక పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు ఒకసారి మనం చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణలో పవర్ పాయింట్ రివర్స్ గేర్ అంటూ ప్రధానమైన వార్త మనకు కనిపిస్తూ ఉంది. నాడు వద్దన్న పీపీటీ నేడు కాంగ్రెస్కు ముద్దయిందా అంటూ సూటిగా ప్రశ్నిస్తూ ఈ కథనం. ఇది కాంగ్రెస్ ద్వంద్వ నీతి. గతంలో పీపీటీ కేసీఆర్ గారు పీపీటీ ఇస్తే దాన్ని వ్యతిరేకించిన రేవంత్, భట్టి, షబ్బీర్ అలీ, అసెంబ్లీలో పీపీటీ అప్రజాస్వామిక చర్య అని వాదించిన నేతలు, ప్రతిపక్షానికి ఇదే తీరు అవకాశం ఇవ్వాలని రేవంత్, భట్టి డిమాండ్. అవకాశం ఇవ్వకపోవడం వల్లే బహిష్కరిస్తున్నట్టు నాడు ప్రకటన. తాజా సమావేశాల్లో తమకు కూడా అవకాశం ఇవ్వాలంటున్న బీఆర్ఎస్ అంటూ అంశం మనం చూస్తూ ఉన్నాం. గతంలో తమకు ఇవ్వనందున ఇప్పుడు తాము ఇవ్వబోమంటున్న భట్టి, అవకాశం ఇవ్వకుంటే బహిష్కరిస్తామంటూ మాజీ మంత్రి హరీష్ రావు స్పష్టీకరణ అంటూ ఈ కథనం మనం చూస్తున్నాం. తట్టెడు మట్టి ఎత్తకుండా పీపీటీ ఎందుకు ఇస్తున్నారు, దానిలో ఏం చెప్తారంటూ సాగునీటి రంగ నిపుణులు కూడా ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నారనే అంశం కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. గతంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కేసీఆర్ గారు అసెంబ్లీ వేదికగా ఇచ్చినప్పుడు కాంగ్రెస్ దాన్ని బహిష్కరించిన సందర్భం. వాస్తవానికి ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలంగాణకు సంబంధించిన సాగునీటి ముఖ చిత్రాన్ని ఎట్లా మార్చబోతున్నామని తెలంగాణ సమాజానికి, భవిష్యత్ తరాలకు, దాంతోపాటు అత్యున్నత చట్టసభలో తీసుకున్న నిర్ణయాలు రికార్డై ఉండాలనే ఆలోచనతో ఆ కార్యక్రమాన్ని గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టింది. జల దృశ్యం నుంచి మొదలైన తెలంగాణ ఉద్యమం అసెంబ్లీ వేదికగా సుజల దృశ్యాన్ని ఆవిష్కరించిన సందర్భాన్ని తెలంగాణ సమాజం అంతా ఇందులోకి సంబంధించిన నీటిని సంపూర్ణంగా ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టి ఓవైపు ఉత్తర తెలంగాణకు వరప్రదాయిని లాంటి కాళేశ్వరం కావచ్చు, దక్షిణ తెలంగాణకు కల్పతరువు లాంటి పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టులను ఏకకాలంలో చేపట్టడం ద్వారా పూర్తిగా 2 జీవనదులకు సంబంధించిన ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టి తెలంగాణ రైతుల సాగునీటి కష్టాలను శాశ్వతంగా తీర్చే ఒక మహాయజ్ఞాన్ని ప్రారంభించారు. దానికి అసెంబ్లీలోనే అంకురార్పణ చేశారు. దాంట్లో అందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి అప్పుడు ప్రతిపక్షాలను కూడా కోరిన సందర్భం. అయితే అప్పుడు బహిష్కరించింది కాంగ్రెస్ పార్టీ అనే అంశాన్ని ఇప్పుడు మనం ప్రధానంగా చూస్తున్నాం. అప్పుడు నేతలు చేసిన వ్యాఖ్యలు కూడా ఇక్కడ మనకు ప్రధానంగా కనిపిస్తూ ఉన్నాయి. పార్లమెంట్ అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే రూలే లేదంటూ కాంగ్రెస్ ఆ రోజు ఆ మొత్తం వ్యవహారానికి సంబంధించిన ప్రక్రియను దూరంగా ఉంటామని చెప్పేసి వారంతా కూడా బహిష్కరించిన సందర్భం. అయితే తమకు ఇవ్వాలి అవకాశం, తమకు తప్పకుండా ఇస్తే వాస్తవాలు బయట పెడతామని చెప్పి కోరుతున్న సందర్భం. కానీ ప్రభుత్వం మాత్రం అనుమతి ఇచ్చేందుకు నిరాకరిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకుండా 2 ఏళ్ల కాలంలో కనీసం ఒక తట్టెడు మట్టి కూడా ఎత్తకుండా మీరు పీపీటీలో ఏం చెప్తారు, ఏం సాధించారని చెప్పి మీరు పీపీటీ అంటున్నారని చెప్పేసి సాగునీటి రంగ నిపుణులు కూడా స్పష్టంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. సూటిగా ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ సర్కార్ను నిలదీస్తున్నారనే అంశం, దానికి సంబంధించిన సమగ్రమైన వివరాలు, గతంలో వచ్చిన కథనాలు, తెలుగు పత్రికలే కాదు ఏకంగా హిందీ, ఇంగ్లీష్ పత్రికల్లో కూడా అనేక కథనాలు వచ్చాయి. హిందూలో కావచ్చు, ఇండియన్ ఎక్స్ప్రెస్లో కావచ్చు, హన్స్ ఇండియాలో కావచ్చు, ఇతర అనేక టీవీ ఛానళ్లలో కూడా ఇప్పటికీ ఆ బైట్స్ ఉన్న సందర్భాన్ని ఉటంకిస్తూ మొత్తం సమగ్రమైన కథనాన్ని మనం చూస్తూ ఉన్నాం. నాడు వద్దన్న పీపీటీ మీకు ముద్దయిందా అంటూ సూటిగా ప్రశ్నిస్తూ ఈ కథనం మనకు నమస్తే తెలంగాణలో బ్యానర్ రేటంగా కనిపిస్తోంది. ఇక అభిమాన జన సందోహం అంటూ మరో ముఖ్యమైన అంశం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. నిన్న నందినగర్లోని కేసీఆర్ గారి నివాసం అంతా కూడా అభిమాన జన సందోహంతో కిక్కిరిసిపోయింది. వేల సంఖ్యలో తరలివచ్చిన అభిమానులంతా కూడా కేసీఆర్ గారిని కలిసేందుకు క్యూ కట్టిన పరిస్థితి. అక్కడ ఒక జాతర వాతావరణాన్ని తలపించిన సందర్భం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారిని కలిసేందుకు జనసామాన్యం అంతా కూడా పెద్ద ఎత్తున తరలి రావడంతో ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా కిక్కిరిసిపోయాయి. నందినగర్ వీధులన్నీ కూడా జలసంద్రాన్ని తలపించిన సందర్భం. చాలా రోజుల తర్వాత తమ అభిమాన నాయకుడు కేసీఆర్ గారిని కలిసేందుకు వారంతా కూడా తరలివచ్చారు. కుటుంబ సమేతంగా తరలివచ్చిన అందరినీ కూడా కేసీఆర్ గారు ఎంతో ఆప్యాయంగా పలకరించారు. వారికి సంబంధించిన యోగక్షేమాలు తెలుసుకున్నారు. తప్పకుండా తెలంగాణ కోసం కలిసి ముందుకు సాగుతాం, తెలంగాణను పోరాడి సాధించుకున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో కూడా తెలంగాణ హక్కుల పరిరక్షణ కేవలం కేసీఆర్ గారితోనే సాధ్యమవుతుంది. దశాబ్దాల పాటు దగాపడ్డ తెలంగాణకు విముక్తి కల్పించడమే కాదు, 10 ఏళ్ల పాటు ప్రగతి ప్రస్థానంలో నిలిపిన మహోన్నత నాయకుని కలుసుకోవడం ఎంతో అదృష్టంగా ఉందని చెప్పేసి అక్కడ కలిసిన ప్రజలందరూ కూడా, కేసీఆర్ గారిని కలిసిన ప్రజలందరూ కూడా ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి నిన్న కనిపించింది. ఆ అంశానికి సంబంధించిన వివరాలన్నీ కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. నమస్తే తెలంగాణకు సంబంధించిన మిగతా కథనాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ నల్లమల సాగర్కు
రేవంత్ సై అంటూ మరో కీలకమైన వార్త కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఏపీ దోపిడీకి పచ్చ జెండా అంటూ ఈ వార్త. చర్చల కమిటీకి పేర్ల ప్రతిపాదన, కేంద్రానికి అధికారుల జాబితా, అందులో ఆదిత్యనాథ్కు చోటు. నాడు లేదంటూనే నేడు కమిటీ ఏర్పాటు చేయడంపై సర్వత్రా ఆగ్రహం. రాష్ట్ర జల హక్కులు ఏపీకి పూర్తిగా ధారాదత్తం చేస్తోంది ప్రభుత్వం అంటూ ఈ కథనం మనం చూస్తున్నాం. ఏపీని నిర్వహించాల్సింది పోయి బాబుకు సహకరించేందుకే తహతలాడుతున్నారు. ఏపీని అడ్డుకోవాల్సింది పోయి పూర్తిగా తెలంగాణ హక్కులను కాలరాస్తూ ఏపీ ప్రభుత్వానికి, ఏపీ రాష్ట్రానికి తెలంగాణ జల వనరులను దోచిపెడుతున్నారనే ఒక కీలకమైన కథనం మనం చూస్తున్నాం. ఏపీ ప్రభుత్వం చేపట్టిన పోలవరం అలాగే నల్లమల సాగర్ లింక్ ఏదైతుందో ఆ ప్రాజెక్టుకు తెలంగాణలోని రేవంత్ సర్కార్ సై అంటున్నదంటూ ఈ సమగ్రమైన కథనం కూడా మనకు కనిపిస్తోంది. ప్రాజెక్టుపై చర్చల కోసం కమిటీ ఏర్పాటుకు తాజాగా అధికారుల పేర్లను కేంద్రానికి ప్రతిపాదించడం అనేది వివాదానికి తెరలేపుతోంది. ప్రతి ఒక్కరిలో కూడా ఆగ్రహానికి కారణమవుతోంది. క్షమించాలి. ఈ నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారంపై ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న పరిస్థితి. గతంలో మనం చూసాం, బనకచర్లకు సంబంధించిన అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిన సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున దానిపై ఉద్యమించిన సందర్భం. రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో ఎండగట్టి ఒకవేళ బనకచెర్ల ప్రాజెక్టు కనుక స్థాయిలో తెలంగాణలో మరో మహోద్యమం తప్పదని చెప్పేసి హెచ్చరించిన నేపథ్యంలోనే ఆ అంశం కొంత తెర వెనుక వెళ్ళినట్టు కనిపించినప్పటికీ మరో రూపంలో నల్లమల సాగర్ రూపంలో మరోసారి ప్రభుత్వం తెలంగాణ హక్కులను కాలరాసేందుకు కుట్ర చేస్తుందనే అంశం ఈరోజు నమస్తే తెలంగాణలో కనిపిస్తూ ఉంది. ఏపీ దోపిడీకి పూర్తిగా ప్రభుత్వం పచ్చ జెండా ఊపుతోంది. ఈ రకంగా తెలంగాణ హక్కులను కాలరాస్తే బీఆర్ఎస్ పార్టీ ఊరుకునే ప్రసక్తే లేదని ఇప్పటికే స్పష్టం చేసిన సందర్భాన్ని కూడా మనం చూసాం. ఈ క్రమంలో ఏ రకంగా ఈ మొత్తం జల దోపిడీ జరగబోతుందో దానికి సంబంధించిన ఒక ఫోటో ఐటమ్ కూడా కనిపిస్తూ ఉంది. ఏ రకంగా నీటిని ఇటు గోదావరి కావచ్చు అటు కృష్ణాకు సంబంధించిన నీటిని పూర్తిగా తెలంగాణ హక్కులకు దక్కకుండా లక్షల ఎకరాలు తెలంగాణకు సంబంధించిన రైతుల భూములను ఎడారిగా మార్చి వారికి మరోసారి సాగునీటి కష్టాలను వారికి పరిచయం చేయడం, వారికి పూర్తి స్థాయిలో సంక్షోభంలోకి నెట్టి తెలంగాణ వ్యవసాయాన్ని పూర్తిగా కుదేలు చేసే కుట్ర అంతా కూడా ఇందులో దాగి ఉంది. ఈ క్రమంలోనే దీన్ని అడ్డుకునేందుకు ఎట్టి పరిస్థితుల్లో కూడా దీనికి అంగీకరించాం. దీన్ని అడ్డుకునేందుకు మరో మహోద్యమం చేపట్టేందుకు కూడా బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంది. జల పరిరక్షణ కోసం 2.0 ఉద్యమాన్ని చేపట్టేందుకు కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు కూడా రంగం సిద్ధం చేస్తున్నారనే వార్తల నేపథ్యంలో తెలంగాణ ప్రజలు, తెలంగాణ రైతులంతా కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వైపే చూస్తూ ఉన్నారు. ఓవైపు 3 పార్టీలు, ఇటు కాంగ్రెస్ అటు టీడీపీ, మరోవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ 3 పార్టీలు కలిసి తెలంగాణకు తీరని అన్యాయం చేసేందుకు పూర్తి స్థాయిలో రంగం సిద్ధం చేస్తున్న నేపథ్యంలో తెలంగాణ సమాజం అంతా కూడా అత్యంత అప్రమత్తంగా, చైతన్యవంతంగా వ్యవహరించాలనే అంశం కూడా ప్రధానంగా మనకు ఈ వార్తలో కనిపిస్తూ ఉంది. దీంతోపాటు నిన్న హరీష్ రావు గారు ఇదే అంశంపై తీవ్ర స్థాయిలో ప్రభుత్వాన్ని ధ్వజమెత్తారు. ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. బనకచర్ల ద్వారా 200 టీఎంసీలు ఏపీకి అనుమతిస్తూ 5 నెలల క్రితం కేంద్రం రాసిన లేఖను ఆయన నిన్న మీడియాకు చూపించారు, విడుదల చేశారు. ఇంటి దొంగల జలద్రోహం అంటూ ఈ వార్త కూడా ప్రధానంగా కనిపిస్తోంది. గురుదక్షిణగా ఏపీకి తెలంగాణ జల హక్కులు అప్పగిస్తున్న రేవంత్ అంటూ గురుదక్షిణగా ఏపీకి పూర్తిగా తెలంగాణకు సంబంధించి గోదావరి, కృష్ణా జల హక్కులను ముఖ్యమంత్రి అప్పగిస్తున్నారు. ఇది తీరని అన్యాయం, తెలంగాణకు తీరని ద్రోహం. ఈ జలద్రోహాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించమంటూ నిన్న హెచ్చరించిన పరిస్థితి. బనకచర్ల ద్వారానే ఏకంగా 200 టీఎంసీలు ఏపీకి అనుమతిస్తూ 5 నెలల క్రితమే కేంద్రం లేఖ అంటూ ఈ విషయాన్ని వెల్లడించిన పరిస్థితి. ఢిల్లీ మీటింగ్కు వెళ్ళిన కేవలం 10 అక్కడ సీఎం అంగీకరించినందుకే ఆ పర్మిషన్ అనేది ముందుకు సాగింది. తెలంగాణ మీద ప్రేమ ఉంటే కేంద్రం మీద యుద్ధం చేయాలి, ఢిల్లీలో ధర్నాలు చేయాలంటూ ఈ సందర్భంగా స్పష్టం చేసిన అంశాన్ని కూడా మనం చూస్తున్నాం. నిజంగానే తెలంగాణ ప్రజలకు సంబంధించిన హక్కులను కాపాడాలనే ఏమాత్రం చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి ఉన్నా వెంటనే కేంద్ర ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటించాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇది అత్యంత ప్రమాదకరమైన పరిణామం. తెలంగాణ రైతుల భవిష్యత్తును పూర్తిగా అంధకారంలోకి నెట్టే పెను ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో దీనిపై కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన మెడలు వంచేందుకు సిద్ధం కావాల్సిన అవసరం ఉంది. అవసరమైతే దానికి బీఆర్ఎస్ పార్టీ కూడా ఆ పోరాటంలో భాగస్వామ్యం అవుతుంది అని చెప్పి స్పష్టం చేసిన నేపథ్యం. ఢిల్లీలో ధర్నాలు చేస్తే తప్ప ఈ అంశం, ఈ మొత్తం వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉందా లేదా అనేది స్పష్టంగా అర్థమవుతుందని చెప్పి నిన్న వెల్లడించారు హరీష్ రావు గారు. ఢిల్లీలో ధర్నాలు చేయాలి, కేంద్రం మీద యుద్ధం చేయాలి, తెలంగాణ మీద ప్రేమ ఉంటే
వెంటనే కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని అడుగడుగునా కూడా నిలదీయాలి, లేకపోతే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు చేస్తున్న అన్యాయాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు, రైతులు గమనిస్తూ ఉన్నారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా క్షమించరు అని చెప్పి హరీష్ రావు గారు మండిపడిన విషయాన్ని మనం చూస్తున్నాం. హక్కుల కోసం కొట్లాడేందుకు బీఆర్ఎస్ ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటుంది. నాడైనా నేడైనా ఏనాడైనా తెలంగాణ ఉద్యమం సందర్భంగా కావచ్చు, 10 ఏళ్ల ప్రస్థానం సందర్భంగా కావచ్చు, ఇప్పుడు ప్రతిపక్షంగా కూడా ఎప్పుడు పోరాట పంథా అంతా కూడా తెలంగాణ ప్రజల కోసం మాత్రమే పుట్టిన పార్టీ కాబట్టి హక్కుల కోసం మరోసారి కదం తొక్కేందుకు బీఆర్ఎస్ సిద్ధంగా ఉందనే విషయాన్ని కూడా మరోసారి వెల్లడించారు హరీష్ రావు గారు. ఢిల్లీకి పద, సిడబ్ల్యూసీ ముందు ధర్నా చేద్దాం, కలిసి వస్తాం, మేము కూడా తెలంగాణ హక్కుల కోసం రాజకీయాలను కూడా పక్కన పెడతాం, భేషజాలు కూడా లేవు మాకు, తప్పకుండా మాకు తెలంగాణ ప్రజలు, తెలంగాణ రైతులు, తెలంగాణ వ్యవసాయం మాత్రమే మాకు తొలి ప్రాధాన్యత కాబట్టి తప్పకుండా ఢిల్లీకి పోరాటానికి తాము సిద్ధమని, సిడబ్ల్యూసీ ముందు ధర్నా చేసేందుకు కూడా సిద్ధం కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ కలిసి రావాలి, కాంగ్రెస్ ఇనిషియేషన్ తీసుకోవాలి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీగా నిజంగానే కాంగ్రెస్కు చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఈ అంశంపై పోరాట పంథాను ప్రకటించాల్సిన అవసరం ఉందని చెప్పి నిన్న స్పష్టం చేసిన విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. కమిటీ వేయొద్దని చెప్తున్నా కూడా వినకుండా ఎందుకు వేశారు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని నిలదీశారు హరీష్ రావు గారు. దొంగకు తాళమిచ్చుడే, కమిటీ రద్దు చేయాలి, బాబు బంటు ఆదిత్యనాథ్ ఆ కమిటీకి చైర్మన్గా ఉంటారా అని చెప్పి కూడా ఈ సందర్భంగా ఆ విషయాన్ని కూడా సూటిగా ప్రశ్నించిన పరిస్థితి. ఇదంతా కూడా తెలంగాణ జల హక్కులను దోచిపెట్టేందుకు జరుగుతున్న ప్రక్రియలో భాగంగానే ఈ పరిణామాలన్నీ చూస్తూ ఉంటే అర్థమవుతుంది. కాబట్టి దీన్ని అర్థం చేసుకుంటున్నారు తెలంగాణ సమాజం, తెలంగాణ రైతులు. ఇప్పటికే దీన్ని పూర్తి స్థాయిలో వారు ప్రతి అంశాన్ని కూడా నిశ్చితంగా పరిశీలిస్తూ ఉన్నారు. ఓవైపు రైతుకు అందుతున్న సంక్షేమం నిలిచిపోతుంది, మరోవైపు రైతుకు అందుతున్న కరెంటుకు సంబంధించిన కష్టాలు మొదలయ్యాయి, మరోవైపు చివరికి రైతుకు అత్యంత కీలకమైన సాగునీళ్ళను కూడా ఈ రకంగా మీరు దోచిపెట్టాలి, ఏపీకి పూర్తిగా కట్టబెట్టాలని కుట్ర చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఊరుకునే ప్రసక్తే లేదు. రైతుల సంఘటిత శక్తిలో ఉన్న బలాన్ని మరోసారి కాంగ్రెస్ సర్కార్కే కాదు కేంద్రంలోని బీజేపీకి కూడా చవి చూపిస్తామని ఈ సందర్భంగా హెచ్చరించిన పరిస్థితి మనకు స్పష్టంగా నిన్న ప్రెస్ మీట్లో కనిపించింది. మరిన్ని వార్తలు చూద్దాం. ఒక్క బస్తా కోసం 3 కోటి నాడు లైన్లు, రైతుల అష్టకష్టాలు అంటూ మరో వార్త కూడా మనకు కనిపిస్తోంది. బోరు పడలేదని రైతు బలవన్మరణం, పొలం వద్ద ఉరివేసుకుని రైతు ఆత్మహత్య అంటూ మరో వార్త కూడా కనిపిస్తుంది. ఓవైపు యూరియా కోసం కష్టాలు, మరోవైపు ఏకంగా బోరు పడతలేదని చెప్పేసి ఇతర కష్టాలు, అప్పులు కూడా చుట్టుముడుతున్నాయని చెప్పేసి రైతు ఏకంగా ఆత్మహత్య చేసుకున్న దయనీయమైన దృశ్యం ఇంకోటి కూడా కనిపిస్తూ ఉంది. యూరియా కొరతే లేదంటోంది ప్రభుత్వం, కానీ ఎక్కడ చూసినా కూడా పూర్తిగా యూరియాలు లేకుండా పూర్తిగా పల్లెల్లో రైతుల కోస రోజు రోజుకు కూడా తీవ్రమవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఊరులా మళ్ళీ క్యూ లైన్లు దర్శనమిస్తూ ఉన్నాయి. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం రాజపల్లిలో మనం చూస్తూ ఉన్నాం. పంచాయతీ ఎదుట ఎట్లా రైతులు, అన్నిటికన్నా ముఖ్యంగా మహిళా రైతులు అర్ధరాత్రి నుంచి ఎముకలు కొరికే చలిలో వారంతా కూడా స్వెటర్లు అలాగే ఇతర చెద్దర్లు అన్నీ తీసుకొచ్చుకొని అక్కడ పడిగాపులు పడతా ఉన్నారు. గత సీజన్లో ఎదురైన కష్టాల నుంచి కనీసం ప్రభుత్వం గుణపాఠాలు నేర్చుకోలేదని వారంతా కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. షాప్లో గతంలో యూరియా దొరకలేదు, ఇప్పుడు యాప్లో కూడా యూరియా దొరకలేదు. పూర్తిగా ఎక్కడికక్కడ ప్రభుత్వం ప్రణాళికల వైఫల్యం వల్లే ఇదంతా కూడా జరుగుతుంది. బీఆర్ఎస్ హయాంలో, కేసీఆర్ గారి హయాంలో దాదాపు 10 ఏళ్ల పాటు ఎప్పుడు కూడా కనీసం ఒక్కసారి కూడా ఒక్క బస్తా కోసం కూడా ఇంత ఇబ్బందులు పడిన పరిస్థితి లేదని చెప్పేసి రైతులంతా కూడా గుర్తు చేసుకుంటున్న పరిస్థితి. రైతుకు అనేక రకాల సంక్షేమ పథకాలు అందించడమే కాకుండా సాయం కావచ్చు, ఎరువులు, యూరియా కావచ్చు, ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ ఎంత కావాలంటే అంత అందించిన దార్శనికత కేసీఆర్ గారి హయాంలో రాష్ట్ర ప్రభుత్వం గతంలో బీఆర్ఎస్ పార్టీ అందించింది. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ కూడా కనీస ప్రణాళికలు లేకపోవడం, వ్యవసాయ రంగానికి సంబంధించి ఎప్పుడు ఏది అవసరమో కూడా అవగాహన లేని పాలన వల్లే ఇదంతా కూడా పరిస్థితి దాపురిస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వానికి పంపించాల్సిన ప్రతిపాదనలు సరైన సమయంలో పంపించకపోవడం, తెలంగాణలో ఏ పంటలు ఎంత పండుతాయి, ఎప్పుడు యూరియా అవసరమవుతుంది, ఏ స్థాయిలో అవసరం అవుతుందనే దానిపై కూడా కనీస సమీక్షలు లేకపోవడం వల్ల కూడా పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతూ ఉంది. ఇలా అయితే వ్యవసాయం చేసేది ఎట్లా, తాము బతికేది ఎట్లా అని చెప్పేసి రైతులంతా కూడా తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తున్న అంశాన్ని కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దీంతోపాటు రైతుల ఆత్మహత్యలు కొనసాగడం అనేది కూడా అత్యంత ఆందోళనకరంగా కనిపిస్తూ ఉంది. ఎక్కడికక్కడ నిన్ననే మనం చూసాం, 24 గంటల వ్యవధిలో ఏకంగా 3 రైతులు ఆత్మహత్య చేసుకున్న దయనీయమైన సంఘటన మర్చిపోకముందే మరో రైతు బలవన్మరణాలకు పాల్పడడం అనేది అందరినీ కూడా తీవ్రంగా కలిచివేస్తున్న పరిస్థితి. ఇక విద్యుత్ రంగానికి సంబంధించి మరో కీలకమైన అంశం, వరుస కథనాలు మనం
చూస్తూ ఉన్నాం. డిస్కమ్కు సంబంధించి మూడో డిస్కమ్ అనేది పుట్టుకతోనే పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయేలాగా దాన్ని జననమే పూర్తిగా అప్పుల్లో పుడుతోంది. ఇది కేవలం రైతులకు అందిస్తున్న సబ్సిడీ కావచ్చు, సబ్సిడీకి సంబంధించిన పథకాలను ఎత్తివేసే కుట్రలో భాగంగానే ఇదంతా జరుగుతుందనే కథనాన్ని మనం చూస్తున్నాం. చేసే సోలార్ పవర్ దానికి అప్పగింత. మూడో డిస్కంకే పిఎం కుసుమ్, ఇందిరా మహిళా శక్తి విద్యుత్. మూడో డిస్కం అప్పులు బకాయిలు ఏకంగా 71,000 కోట్లు అంటూ ఈ వార్త. యూనిట్ ధర ₹3.13. ఉత్పత్తిదారులకు 45 రోజుల్లోనే చెల్లించాలనే నిబంధనలు. అప్పుల డిస్కం చెల్లింపుపై అనుమానాలు ఎన్నో అంటూ ఈ డిస్కం ఏదైతే ఉందో మూడో డిస్కంకు సంబంధించిన పుట్టుక పూర్తిగా అప్పుల్లో ఉండే పరిస్థితి ఉన్న నేపథ్యంలో దాని భవిష్యత్ అంతా కూడా అంధకారంలో ఉండే ప్రమాదం పొంచి ఉంది. తద్వారా చివరికి రైతులకు కావచ్చు, అందుతున్న సబ్సిడీలు ఏవైతే ఉన్నాయో, ఉచిత విద్యుత్కు సంబంధించిన పథకాలు కావచ్చు, ఇతర ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏదో రకంగా గండి కొట్టాలనే ప్రయత్నంలో భాగంగానే ఇదంతా జరుగుతుందనే అంశం. దీనికి తోడుగా మిగతా లాభదాయకంగా ఉండే డిస్కంలు ఏవైతే ఉంటాయో వాటిని ప్రైవేటుకు అప్పగించే ఒక ప్రయత్నం కూడా జరుగుతుందా అనే అనుమానాన్ని కూడా ఇప్పటికే నిపుణులు, విద్యుత్ రంగానికి సంబంధించిన నిపుణులు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించిన సమగ్రమైన కథనాలు, వరుస కథనాలు మనకు నమస్తే తెలంగాణలో ప్రతినిత్యం కూడా కనిపిస్తున్నాయి. దానికి సంబంధించిన వివరాలే మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ఇంకోసారి తెలంగాణ టుడే చూద్దాం. స్టాప్ డ్రామాస్, ప్రొటెక్ట్ వాటర్ రైట్స్, హరీష్ అంటూ ఈ వార్త. స్లామ్స్ కాంగ్రెస్ గవర్నమెంట్స్ డీలేడ్ సుప్రీంకోర్టు మూవ్ ఆన్ ఆంధ్రప్రదేశ్ పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్ట్ అంటూ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం డ్రామాలను కట్టపెట్టాలి. ప్రభుత్వానికి నిజాయితీ ఉంటే వెంటనే తెలంగాణకు సంబంధించిన జలాలను కాపాడేందుకు ముందుకు సాగాలి, తమతో పాటు కలిసి రావాలి, కేంద్రంపై అవసరమైతే యుద్ధం ప్రకటించాలి, ఢిల్లీకి వెళ్ళి ధర్నాలు చేస్తే తప్ప తెలంగాణకు న్యాయం జరిగే పరిస్థితి లేదు. కాబట్టి కేవలం డ్రామాలు చేస్తే సరిపోదని చెప్పేసి హరీష్ రావు గారు మండిపడిన అంశం మనకు కనిపిస్తోంది. ద లీగల్ మూవ్ వాజ్ మెంట్ ఓన్లీ టు మిస్లీడ్ తెలంగాణ పీపుల్ అండ్ క్రియేట్ ఏ ఫాల్స్ ఇంప్రెషన్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటూ ఏదైతే సుప్రీంకోర్టుకు సంబంధించిన అంశం ఉందో దాంట్లో కూడా అంతులేని తాత్సారం చేయడం వల్ల కూడా తెలంగాణకు అన్యాయం జరిగింది. ఇది కేవలం మభ్యపెట్టే ప్రయత్నం తప్ప దీనిలో ప్రయోజనం లేదు. దీనివల్ల తెలంగాణ రైతులకు ఒరిగే ప్రయోజనం లేదు. కేవలం తాత్సారం చేయాలి, ఏదో రకంగా ఏపీకి తెలంగాణ జల వనరులను కట్టిపెట్టాలనే కుట్ర మాత్రం ఇందులో దాగుందనే అంశాన్ని నిన్న హరీష్ రావు గారు తీవ్రస్థాయిలో విరుచుకుపడిన విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. రైట్, ఇవి ఈరోజు పత్రికలో వచ్చిన ప్రధానమైన వార్తలు.